రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున దాదాపు 65 లక్షల మందికి 207 కోట్ల రూపాయలను నగదు రూపంలో పెన్షన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ బాధితులకు పెన్షన్ పంపిణీ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 200 ఉన్న పెన్షన్లు ఒకేసారిగా 1000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2000 ఉన్న రూపాయలని పింఛన్ని 3000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు ఊరించి మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. జగన్ వక్రబుద్ధి మారకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందన్నారు. చంద్రబాబు సహకారం ఉంటే అంతకు మంచి తల్లి చంద్రబాబు సార్ పెంచినాడు పెన్షన్ సంతోషమే కదా మీకు అందరికీ. ఇప్పుడు 1వ తేదీన ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. ఏమ్మా పెద్దమ్మా తీసుకో. సార్ రెండు వస్తున్నాయి సార్. ఏం పేరు? ఇద్దరు ఉంటారమ్మా ఇడే ఇంకా టైం ఉంది. ఇంకా 6 పెన్షన్ నీకే 3000. చంద్రబాబు సార్ వచ్చినాక ఎంత చేసినాడు? 6000. సంతోషమేనా? ఏం తల్లి? రైట్. సంతోషమే కదా మీ అందరికీ? మీ కుటుంబాన్ని చంద్రబాబే సాగుతున్నాడు, అవునా కాదా? ఆ సార్ వచ్చినాక ఎంత పెంచినాడు? మొత్తం 3000 ఉండేది. 3 3 6 6 3 9000 ఉండేది, అవునా? ఇప్పుడు 14000 అంటే 5000 పెరిగింది. చంద్రబాబు సార్ వచ్చి 5000 పెంచినాడా లేదా? అందరికీ ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ దాదాపు 65 లక్షల మందికి 2700 కోట్ల రూపాయలు నగదు రూపంలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం. గత నెలలో 7000 రూపాయలు అంటే ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచుతామని చెప్పి పెంచి ఆ ప్రకారంగా పెంచిన సొమ్మును లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ నెల 1వ తేదీ ఉదయాన్నే 6 గంటలకే పెన్షన్దారుల ఇళ్ల వద్ద సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో 2000 ఉండే పెన్షన్ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 200 నుంచి ఒకేసారి 1000 రూపాయలు పెంచడం, 1000 రూపాయలు ఉండే పెన్షన్ 2000 చేశాడు. అంటే 200 నుంచి 2000 రూపాయలు పెన్షను పెంచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే 5 ఏళ్ళు పెన్షన్దారులను ఊరించి మోసం చేసిన హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అంటే ప్రతి వర్గాన్ని మోసం చేసి అందరి ఆశలు అడియాసలు చేసి ఘోర
పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకుండా 2 నెలలు కూడా గడవని ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేల్తా ఉండరు వైసీపీ నాయకులు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన పత్రికలో తన టీవీల్లో విష ప్రచారం చేస్తూ ఉన్నాడు, విషపురాతలు రాయిస్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఇప్పటికీ మారలేదు, ఆ వక్ర బుద్ధి అట్లాగే ఉంది. అతని బుద్ధి మారకపోతే భవిష్యత్తులో ఈ సీట్లు కూడా దక్కే అవకాశం లేదు. వైసీపీ కనుమరుగు కావడం ఖాయం. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢోకా ఉండదని మేము గంటా బజాయించి చెప్తా ఉన్నాం.